కాఫీ ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు లేస్తుంది పిల్ల? హలో, లెగు. ఈ స్కూల్ లేదంటే చాలు, ఇంక లెగో. నిషా, లెగవే. కాఫీ పెట్టవే, రావే. ఒక్కరోజు సెలవు దొరుకుతాడు శరత్ పిల్లలకి. బా, సెలవు రోజుకు లేపమంటున్నావు ఎందుకే? నాకు కాఫీ పెట్టి పడుకుని వద్దా? అబ్బా ఒకసారి లేస్తేనే మళ్ళీ పడుకోలేను. నాకు కాఫీ పెట్టి పడుకో. సరదాగా నువ్వు పెట్టొచ్చుగా. నేను పెడితే బాగా రాదు కదా నిషా. అబ్బా ప్లీజ్, నువ్వు బాగా రాకపోతే ఇంకొకసారి అడగను. ఓకే సరే, నేను చేస్తాను. ఎప్పుడు అవ్వకూడదంటే ఇది నిషా, ఇది నా రైట్ సైడ్, నాది లెఫ్ట్ సైడ్ నిషా. లెఫ్ట్ నిషా, రైట్ నాది. నిషా, ఇదిగో కాఫీ. హెడ్ కాఫీ. ఏదో తేడాగా ఉందేంటి? ఏం కలిపేది ఇంట్లో? కొంచెం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిపాను. వందరు. అమ్మో ఇప్పుడు బాగాలేదని చెప్తే టిఫిన్ కూడా నేనే చేయనా? వద్దు, నేను చేస్తాను. ప్లీజ్ చేయమంటే చేస్తా. వద్దు థ్యాంక్స్. పాపం కక్కలేక మింగలేక అవుతుంది. బాగుందని చెప్పలేదు, బాగలేదని చెప్పలేదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇంకోసారి అడగదలేమన్నా. శరత్ అలా పడుకునే బదులు వాడికి ఏమైనా చదువు చెప్పొచ్చు కదే. ఎవరికే? యష్నీల్కి ఎగ్జామ్స్ మండే నుంచి. నేనేం చెప్తానే? వాడు ఇన్ని రోజు స్కూల్కి వెళ్ళలేదు కదా శరత్, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అదేంటి నిషా, పిల్లలు ఇల్లు అంతా నీ రెస్పాన్సిబిలిటీ, ఆఫీసు బయట అంతా నా రెస్పాన్సిబిలిటీ కదా. మరి ఇప్పుడు సడన్గా పిల్లలు నాకు చెప్పమంటావేంటి? నేను ఆఫీస్కి వస్తాను కదా నీకు హెల్ప్ చేయడానికి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళ చదువుల దగ్గర. అలాగే ఏం చెప్తామే మనం, వాళ్ళంతా ఎంతో ఐసిఎస్సి. నువ్వు చెప్పలేవా? చెప్పగలను అనుకో. మరి 9th స్టాండర్డ్కి ఈజీగా చెప్పవచ్చు నువ్వు. యాయా నేను చెప్పేస్తాను అనుకో, కానీ ఆడు అర్థం చేసుకోగలడు అంటావా? నేను కొంచెం హై లెవెల్లో చెప్తాను కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసుకుంటాడు. అయినా నిషా వీళ్ళకి వచ్చే మార్క్స్ అన్ని ఆర్గానిక్ మార్క్స్ కదరా. ఆర్గానిక్ మార్క్సా? అంటే వాళ్ళు ఎటువంటి ప్రెషర్ తీసుకోరు, మనం కూడా ఏం ప్రెషర్ పెట్టాం. వాళ్ళు వెళ్ళి ఫ్రీగా రాసుకుంటారు ఎగ్జామ్స్. ఎన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి. అది ఆర్గానిక్. బాగానే ఉంది కానీ ఏదో రావాలి కదా రాయడానికి. వాడు ఏదో చదువుకుంటాడు, చదువుకొని మళ్ళీ నేను చెప్తే ప్రెషర్ వచ్చేస్తుంది కదా వాడికి. బాబు నీ లాజిక్ ఒక దండం. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏదేదో మాట్లాడతావే. అయినా చిన్నప్పుడు నాకు ఎవరు చెప్పారా? నాకు ఎవరు చెప్పలేదు అని ఈ పొజిషన్కి వచ్చానా నేను? అదే భయం నాకు కూడా, ఏంటి నీలా తయారవుతాడని. ఏం మాట్లాడుతున్నావురా? నాకేంరా? అంటే ఇంకెవరైనా చెప్తే ఇంకెంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళేవాడు శరత్. ఓ అంటే అందుకే నువ్వు చెప్పు. ఐఏఎస్, ఐపీఎస్. ఐపీఎస్. యా నేను ఫీల్ అవుతుంటాను అప్పుడప్పుడు. ఏంటి? నాకు ఎవరు పుష్ చేస్తుంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడిని, ఇంకా అందమైన భార్య వచ్చేదేమో. భార్య కోసమా మంచి పొజిషన్లో ఉంటే బాగుండు అనుకుంటున్నావు? యా అంతే కదా. ఎంత పొజిషన్లోకి వెళ్తే ఏం లాభం రా, అర్థం చేసుకునే భార్య లేకపోతే. సో నన్ను అడిగితే భార్య ఇంపార్టెంట్ నీ పొజిషన్కి అంటాను. నువ్వు రిక్షా వాడైనా పర్లేదు, చక్కగా అర్థం చేసుకుని భార్య వచ్చిందంటే లైఫ్ హ్యాపీస్. నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపో, నీకు పెద్ద గయ్యాల కంపు వచ్చిందనుకో, అంతే నీ జీవితం నరకం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.
సో నువ్వు ఉన్న పొజిషన్ కంటే భార్య రావడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు మంచి భార్య వచ్చిందా లేదా? అంటే అది ఓ నిజాలు ఛాలెంజ్ అయిపోయింది కదా. కొడతా నీకు, సరిగ్గా చెప్పు. అదంటే నువ్వు గోల్డ్ 1 గ్రామ్. ఛ! నువ్వు ఫస్ట్ అడిగేది చెప్పు. జాగ్రఫీ కదలడానికి బద్ధకం. ఏట్రా చదువుతున్నావు నువ్వు? జాగ్రఫీ చదువుతున్నాను డాడీ. సిస్టమ్ సెటప్ అంతా ఎందుకురా? చాట్ జీపీటీ వాడుతున్నాను. అరే నీకు బిల్డప్ ఎక్కువరా, అసలు తక్కువరా. టెక్స్ట్ బుక్స్ చదువురా. ఏం లేదు టెక్స్ట్ బుక్ చదవడానికి. మొత్తం చదివావు అంతాను. ఆ, పద. ఏంటి ఎగ్జామ్ ఏంటి నీకు? జాగ్రఫీ. పదరా పట్టుకోనరా. ఏంటి ఉన్నాయి ఎగ్జామ్కి? చదివావు మొత్తం? ఒక ఇంపార్టెంట్ కూడా చదివాను. సరే, వాట్ ఈజ్ ఓషన్ కరెంట్? ఓషన్ కరెంట్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తెలియదు. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ. కాదు ఇవన్నీ చదవలేదు నువ్వు. ఈ లెసన్స్ చదువుకుంటూ ఒక క్వశ్చన్ చదివేస్తున్నావా? ఇష్యూ అలాగ ఎలాగవుతుంది ఇష్యూనిల్? నువ్వు లెసన్ ఏం చదువుకుంటే క్వశ్చన్ చేస్తే ఎలాగర్థం అవుతుంది? మరి పెద్దగా ఉంది లెసన్ చదవడానికి. కట్ చేసిరా, కొన్ని పేజీలు చింపేసావు అనుకో చిన్నగా అయిపోద్ది కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇష్యూనిల్ ఇలాగే ఉంటుందిరా. నువ్వు లాస్ట్ మినిట్లో చదివితే ఎగ్జామ్ రేపు అంటే ఇప్పుడు తీసావు పుస్తకాలు. నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివిస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతావా? పాస్ అవడం గురించి కాదు ఎగ్జామ్, నువ్వు మొత్తం రివిజన్ చేసుకుంటావని. ఎక్కడ పోతుంది శరత్ వారసత్వం? హలో, నేను క్లాస్ ఫస్ట్ ఇక్కడ. నువ్వా? యా, నేనే రోజు ఫస్ట్ వెళ్ళిపోయాను క్లాస్కి. అట్మాస్ఫియర్ చాప్టర్ అయిపోయిందా? నాకు అర్థం అవ్వలేదు డాడీ, ఎక్స్ప్లెయిన్ చేయవా? సో అట్మాస్ఫియర్ ఇప్పుడు అర్థం ఉందా? అర్థం మీద మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? 5 లేయర్స్ ఉంటాయి. సో ఏంటి ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్ఫియర్. సో అర్థమైందా? లేదు అర్థం అవ్వలేదు డాడీ. సరే నీకు అర్థమైనట్టు చెప్తాను. అమ్మ వచ్చేసి అమ్మ సన్ అనుకో. ఓకే, నువ్వు అక్క ఎర్త్. ఈ సన్న కోపం వస్తే ఏమవుతుంది? ఫుల్ ఎండ ఎక్కువైపోయి మనకి కాలిపోతుంటాం కదా. అలాగే మమ్మీకి కోపం వస్తే ఏమవుతుంది? కాలిపోతుంటాను. మన ఇంట్లో అందరం కాలిపోతుంటాం. మమ్మీకి కోపం వచ్చినప్పుడు డాడీ ఈజ్ లైక్ ట్రోపోస్ఫియర్. సో మమ్మీని కొంచెం కూల్ చేయడం, ఏవో జోక్స్ వేసి అవి ఇవి వేసి చేసి మమ్మీని మెల్లిగా కూల్ చేస్తాను. అది ట్రోపోస్ఫియర్. అది ఫస్ట్ లేయర్. ఓకే, ఆ లేయర్ దాటిపోయింది అనుకో, మమ్మీని ఇంకా మనం కంట్రోల్ చేయలేకపోయామనుకో. సో నెక్స్ట్ లేయర్ ఏంటి? స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ అంటే మమ్మీ వాళ్ళ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య వచ్చి బేటా కూల్ బేటా అంటే ఓజోన్ లేయర్ లాగా వాళ్ళు ఆపుతుంటారు మమ్మీని మన మీదకి రాకుండా. అమ్మమ్మ తాతయ్యని బాగా చూసుకుంటే మనకి ఓజోన్ లేయర్ బాగుంటుంది. లేదంటే ఓజోన్ లేయర్ కన్నాలు పడిపోయి మమ్మీ మళ్ళీ మన మీదకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? మిసోస్ఫియర్. మమ్మీని డాడీ ఆపలేకపోయారు, పేరెంట్స్ ఆపలేకపోయారు, అంటే ఓజోన్ లేయర్ ఆపలేకపోయింది. అప్పుడు ఫ్రెండ్స్. సో మీసోస్ఫియర్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చి మమ్మీని కూల్ చేస్తారు, డిస్ట్రాక్ట్ చేస్తారు. సో అప్పుడు కొంచెం మమ్మీ కూల్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ ఏంటి? థర్మోస్ఫియర్. అంటే మన భాషలో గ్యాడ్జెట్స్. అక్కడ స్పేస్ స్టేషను, శాటిలైట్స్ ఉంటాయి కదా. ఇంకా మమ్మీ కంట్రోల్ చేయలేకపోతే మమ్మీ కొంచెం ఫోనో లేకపోతే గేమ్సో సినిమా ఫ్రెండ్స్ సీరియల్ పెడితే అది చూసుకొని అలాగుంటుంది. ఇంకా లాస్ట్ లేయరు ఎక్సోస్ఫియర్. ఇంకా ఎక్సోస్ఫియర్ అంటే ఇంకేం చేయలేం. మరి ఇంకా అల్టిమేట్ షీల్డ్. వాల్కెనో ఎరప్ట్ అయిపోతుంది, ఇంకెవరో ఏం చేయలేం. సో మమ్మీ రూమ్లో పెట్టి తలుపేసి మన రూమ్స్లోకి వెళ్ళిపోవాలి. అది అర్థమైంది కదా. సో దిస్ ఇస్ హౌ ద అట్మాస్ఫియర్ వర్క్స్. అర్థమైంది నీట్గా? నీకు చెప్పమన్నాను చూడు, నా చెప్పించి నేను కొట్టుకోను. ఏ అలా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు శరత్. రా, అలాగే అర్థమై- రాస్తే నీకు అర్థమైందా లేదా? అడిగి కూడా అంత నీట్గా అర్థమైందో. నువ్వు చెప్పినట్టు రాస్తే మన ఇద్దరిని పిలుస్తారు స్కూల్కి ఫస్ట్. ఇప్పుడు మీ జోగ్రఫీ టీచరు మేడమా సారా? సార్ సార్ అయితే హ్యాపీగా రాసుకో, ఫుల్ మార్క్స్ వేస్తారు. ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా లెసన్స్ వాడికి? వద్దు ఏ వద్దు, ఇలా చేసావంటే వాడు చెప్పు అని తినేస్తున్నావు కదా పట్టుకొని. తప్పైపోయింది, క్షమించు. ఓకే, అరే ఎనీ డౌట్స్ కమ్ టు మీ, ఐ ఎక్స్ప్లెయిన్. కానీ ఇలాంటి జాగ్రఫీ గీఫ్రీ వద్దు మన దగ్గరికి. మన ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అలాంటి కష్టమైన రా. ఏం చెప్పాలేమో కనుకో. ఇంగ్లీష్ లిటరేచర్ అడుగుతుంది, చెప్తా. లిటరేచర్ వద్దులే మనకి. అదే నేను అనుకున్నాను. దాని కదా యష్ని టాపిక్. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా ఏంటి? అడిగి చెప్పుకో. రై ఏమైనా డౌట్స్ ఉంటే పక్కకు పెట్టు, సాయంత్రం రోజు చెప్పేస్తాను. వద్దురా.
ఓకే సరే అయితే. అలా కాదు, గుర్తుంది కదా మా అత్తాల ఇంటికి వెళ్ళాలి భోజనానికి, ఓనం భోజనాలు ఈరోజు. ఓ ఈరోజు ఏంటి ఓనం? హ్యాపీ ఓనం చెప్పా మమ్మీకి? థ్యాంక్స్. త్వరగా వచ్చి 12:30 కల్లా వెళ్ళిపోవాలి. బా నేను రానన్నాను కదే, ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏం ఓకే మరి నాకు ఎవరు పిల్లలేదంటే? ఇంటికి వెళ్ళి చెప్పివే, ఇంకొకసారి నేను రావాలని నేను పిలవాలి డైరెక్ట్గా, నెంబర్ కూడా పెట్టి వానికి. నాకు సిగ్గు లేదు అని చెప్పి రేపు కొట్టించుకుంటాను నెత్తి మీద ఒకటి. ఇంటికి చెప్పాలి లేదని ఎందుకు కొట్టుకోవడం, ఈ ఫ్యామిలీ దగ్గర రావడం. సరే అసలు నేను ఎప్పుడైనా అంత పేజీ పెట్టానా చెప్పు? ఎక్కడికైనా సడన్గా 7:30కి చెప్పి ఇలా పిలుస్తారు అన్నయ్య అంటే నేను ఎప్పుడైనా? నీకు అదే పని, వెయిట్ చేస్తావు ఎక్కడ పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోదామని. నేను ఇలా కాదు కదా, రెడీగా ఉంటావు తిరగడానికి. నువ్వు రెడీగా ఉంటావు నాకు సెటిల్ వేయడానికి. యష్నిల్ నీకు తెలిసిన తెలుగు పండుగ పేర్లు చెప్పురా. వినాయక చవితి, దివాళీ, హోలీ, హిందీ పండుగ పేర్లు చెప్తావండి. ఇది దివాళీ, హోలీ చెప్పురా, నీకు తెలిసిన చెప్పు. కృష్ణ జన్మాష్టమి, దసరా, సంక్రాంతి ఇవన్నీ లేపేసావా? అది వాడికి తెలిసిన పండగలు. ఓనం గురించి వచ్చేయమంటున్నాం మన. ఫస్ట్ నీ పిల్లలకి నేర్పించు మన తెలుగు పండుగలు ఏమి ఉన్నాయో. తెలుగు క్యాలెండర్ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందో నాకు తెలియదు ఎక్కడ ఉందో. ఈ తెలుగు క్యాలెండర్ ఎప్పుడైనా చూసావా? చూశాను. రోజు మనకు పండుగ ఉంటుంది తెలుసా? నాకు నోరు తిరగదు కానీ చదవడానికి. ప్రతిరోజు పండగే మనకి అసలు మనకి తెలియదు, మన పిల్లలకి చెప్పము, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకేం తెలుస్తాయి మన పండగలు. మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే కూడా. అది మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే కూడా పండుగలు అనేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని కాకపోయినా కొన్ని పండుగలైనా చేస్తే వాళ్ళకి అర్థమవుతాయి మన సాంప్రదాయాలు, మన పండుగలు అవన్నీ వాళ్ళు కొన్ని గుర్తుంటాయి. అట్లీస్ట్ వీళ్ళ పిల్లలకి ఇంకేమైనా చెప్తారు. లేకపోతే వీళ్ళు పూర్తి పండగలే తెలీదు. రోజుకొక పండగ కదా, రోజుకొక కొత్త చీర కట్టుకుంటాను, పండగకి కొత్త బట్టలు వేసుకుంటాను. అందుకే కలే పండగలు చేయడం మానేస్తున్నారు జనాలు, మీ బాధపడలేక. ఏరుకొనేస్తుంది వెళ్ళి పండగకి. మరి లేకపోతే నువ్వే అన్నావా రోజుకో పండుగ ఓకే, ఉందని? ఈ సెప్టెంబర్ మంత్లో ఉన్న పండుగలు చెప్పే, ఓకేనా? నీకు చీర కొనేస్తాను. అవి నేను చూడలేదా క్యాలెండర్? ఇంకేమైతే నీకు పండగ పేరు తెలియదు కానీ పండగ చీర కొనేస్తావు వెళ్ళి. పండగ ముఖ్యం సార్, పండగ పేరు తర్వాత. అది జోక్స్ కాదు కానీ నిజంగా నిషా, పిల్లలకి మన పండగలు, మన సాంప్రదాయాలు ఇవి ఏమి తెలియట్లేదురా, మనకే తెలియట్లేదు. పిల్లలకి ఇవి ఏమి నేర్పించుకుంటా. అలాగా పిల్లల్ని అలా తిడుతూ ఉంటావు? నేను ఎక్కడ తిట్టాను? ఏం రాదు ఏం తెలియదు అంటావు ఎందుకు? ఫిషింగ్లో లోపలికి వెళ్ళమ్మా. వాడికి ఏదో నేర్పించమంటే ఆడి ముందు అంటావేంటి నువ్వు? పిల్లలు తినేస్తావు అది ఇదని. పండగలు చెప్పండి తప్ప ఏంటి? సరే రోజుకో పండగ ఎవరైనా చేసుకుంటున్నారు. నీకు రోజుకో పండగ ఏం చేయమన్నట్లేదు నేను. అట్లీస్ట్ ముఖ్యమైన పండుగలు తెలియాలి కదా. వినాయక చవితి మరి పూజ, వినాయక చవితి పూజ కూర్చోమంటే ఇద్దరు చిరాకు పడిపోతున్నారు, ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు పూజల దగ్గర. అవే నేర్పిస్తున్నావు వాళ్ళకి? వాళ్ళ ఆడి ముందు అంటున్నావు, వాళ్ళకి చెప్పక తిడతావు అది ఇది అనుకోని. ఏం మామూలుగా చెప్తున్నాను, నేను చూస్తున్నాను. ఏం చెప్పాకల్లా నువ్వు ముందు అడ్డంగా వచ్చేస్తావు. నువ్వు చెప్పు, నన్ను చెప్పు. నువ్వు దాని చెప్పావు కదా దిక్కుమాల జాగ్రఫీ, అలాగే చెప్తాను భయం. మరి ఎందుకు చెప్పమన్నావు నన్ను? నాకేం తెలుసు అలా చెప్తావు నువ్వు? నాకు ఇంక పనులే చెప్పాలంటే అప్పుడు తినేస్తావు పట్టుకొని. చెప్తావు ఒకలాగా, చెప్పకపోతే ఇంకోలా మాట్లాడతావు. నువ్వేంటంటే ఓన్లీ నన్ను ఏదో మాట అనడం కోసం కొన్ని పనులు చెప్తావు, చేయకపోతే వేసుకోవచ్చు కదా అని. అంత లాజిక్ నేను నువ్వు వాడవు, ఎందుకు అన్నీ వాడతావు నువ్వు. పిల్లలు మాత్రం వెనకేసుకొస్తావు అలాగా. అసలు సగం ఈ పిల్లలు పాడడం కావడం తల్లులే. తిన్నగా మాట్లాడతారు. ఎలా మాట్లాడుతున్నాను? తిన్నగా మాట్లాడుతున్నాను. పాడైపోవడానికి కానీ అమ్మలు అంటావేంటి అసలు? మీరే కదా ముద్దిస్తారు, ముద్దించి మేమే చెప్తున్న మధ్యలో పడుతున్నావు. మేము ముద్దిస్తాం, కావాల్సిన దండిస్తాం కూడా, ఓకేనా? నీకు అది కనిపించదు, మీకు ఈ ముద్ద కూడా ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు చూశాను కదా, ఇది పండగ చెప్పు అంటే అంటున్నావు, ఎందుకు తిడతావు అనుకొని. లేకపోతే ఏదో కన్ఫ్యూజన్ ఏదో మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకని సీన్ చేస్తున్నావు అసలు? నేనే సీన్ చేయలేదు నిషా, ఏం చేస్తున్నావు? చెప్తున్నాను నేను. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు అరిపిస్తున్నావు. నేను లంచ్కి రాను, ఎక్కడ రాను. ఎక్కడికి వెళ్తావు? నీకు లంచ్కి రావాలి? నేను రాను, నాకు ఎవరు పిల్లలేదు. ఓకే, నేను రాను. నీకు రీజన్స్ వెతుక్కుంటావు రాకుండా ఉండడం కోసం. నువ్వేమనుకుంటావు అనుకోను సార్, నేనైతే లంచ్కి రాను. ఇంటికైనా వస్తావు? నేను రాను, ఎక్కడికి రాను. వెతుక్కుంటాను అలా రాకుండా ఉండడం కోసం. వెళ్ళలేదా?
మమ్మీ అది హలో భోంచేసావా భోంచేద్దాం నువ్వు తిను. రా నువ్వు రానన్నావు భోజనానికి. వెళ్ళిపోమంటావు అయితే కాదు, నువ్వు రానన్నావు, ఏం చేయించలేదు నేను. పర్లేదులే, ఉంటే తింటానులే. పిల్లలు తినేసి ఇవేనా, ఇంకేం లేదా? నువ్వు రానన్నావు కదా శరత్. మీరేం వెళ్ళలేదు? నువ్వు రాకుండా ఎలాగ వెళ్తాను? మీరు వెళ్తా అన్నారు కదా. నువ్వు రాకుండా వెళ్తే 100 క్వశ్చన్స్ అడుగుతారు, నాకు వాటికి ఆన్సర్లు ఉండవు. సో అలా అడుగుతారని వెళ్ళలేదా? నువ్వు రావట్లే అని చెప్పి వెళ్ళలేదు శరత్. ఎనీవేస్ సారీ, ఏదో పొద్దున కోపంలో ఉన్నాను. బట్ మిస్ అయ్యాం కదా అందరినీ కలవడం అంతాను. కోపం తగ్గిపోతుంది. సారీ చెప్పాను లాభం. మళ్ళీ ఓనం వస్తుందా వెంటనే? 1 year వెయిట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? తినడమే కదా. కావాలంటే మనం వండించుకోవచ్చు కదా అవన్నీ. అన్ని వెరైటీస్ వంట నాకు రాదు శరత్, అందుకే పాట్లకు పెట్టారు వాళ్ళు. సరే మనం చేసుకుందాం, ఏం వస్తే వండుకుందాం. ఓకే, మీ ఫ్యామిలీని కలలేదు ఒప్పుకుంటాను. చక్కగా మన ఫ్రెండ్స్ అందరిని పిలిచి మనం చేసుకుందాం. సో చక్కగా సాయంత్రం ఫ్రెండ్స్ అందరిని పిలిచి చేసుకుందాం. నిజంగా సరదాగా అనట్లేదు, నిజంగా అంటున్నాను. 2 అయింది. సాయంత్రం అందరినీ పిలిచేది నాకు అవ్వదే. అయ్యే పనులు చెప్పు నువ్వు. నీకెందుకు, నేను చేసి చూపిస్తాను. నేను మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాం. ఓకే, ఫోన్ చేసి చెప్పిస్తాను. నీకు మొత్తం సెట్ చేసి వస్తాను, ఫ్రెండ్స్ని పిలుస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ.